ఇక్కడ విచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా క్లాసులు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు అన్ని సిటీలు ఉన్నాయి కదా. కష్టాలు, అప్పులు, అప్పు అంటే నిప్పు, అప్పులు బాధలతో కూరుకుపోన్నారు జనాలు. అప్పులు ఉన్నా కానీ సంతానం లేదా, భార్య భర్తల అనుబంధం లేదా, పిల్లలు ఉద్యోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏమి కావాలి నీకు ఏ టు జెడ్. నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు. నేను డబ్బు కోసమే నేర్పించలేదు, ఏ టు జెడ్ నేర్పిస్తున్నాను. మిమ్మల్ని మీరు ఏం చేస్తే బాగుపడతారని ప్రతిదీ నేర్పిస్తున్నాను. అంటే ఆ విశ్వశక్తిలో కనెక్ట్ అయిపోవాలి మనం. మన బాడీలో ఉన్న 7 చక్రాలు, మేజర్ చక్రాలు ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అయితేనే మనం ఏమనుకున్నా జరుగుతుంది. అంటావా మా అమ్మ అంటే అనాలంటే అది జరగాలి. నువ్వు అనుకున్నది జరగాలంటే నువ్వు ఏం చేయాలి ప్రతిదీ నేర్పిస్తున్నాను. అంటే ఏదైనా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క ఫీడ్బ్యాక్లు చూడండి, ఆన్సర్లు మీ సెల్లులో ఉన్నాయి, నా దగ్గర లేదు, మీ దగ్గర ఉన్నాయి. మీ సెల్లులో యూట్యూబ్లోకి వెళ్ళి విశ్వమణి టైప్ చేస్తే వస్తాయి బోల్డ్. చూడండి, నా దగ్గర మాట్లాడే వాళ్ళు కొద్దిగా, సక్సెస్ అయిన కోట్లాది మంది. నిన్ను నువ్వు నమ్ముకో. సైన్స్ ఇది. దీంట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చిత్తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, తావితులు లేవు, రెమెడీలు లేవు, ఏ పూజలు లేవు. నేను నిమ్మకాయలు పోయమన్నానా, ఎక్కడైనా కర్పూరం వెలిగించమన్నానా, ఎక్కడైనా కుంకుమ బొట్టు పెట్టమన్నానా, నేను ఎక్కడ పెట్టమన్నా. నిన్ను నువ్వు నమ్ముకో. నీలో ఉంది. ప్రతి మానవుడు టాలెంట్ అయిన వాడే, ప్రతి మానవుడు టాలెంట్ ఉంది. నిన్ను నువ్వు నమ్ముకో. నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో, అది పొందపడతావు. అంటే సైన్స్. నీలో ఉన్న టాలెంట్ అంతా బయట తెచ్చుకోవాలి. ప్రతి మానవుడు గొప్పవాడు. నిద్ర లేచి రాత్రి పడుకునే వారికి డబ్బును చూసి మునగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే తెలుసా? ఎవరో బిచ్చగాళ్ళు. వాళ్ళు ఎనీ టైం ఒకే ఆలోచన మాత్రం ఉంటుంది. వాళ్ళకి వేరే ఆలోచన రావు. అక్కడ ఈ రోజు ఎలాగైనా బాగా ఇంత డబ్బులు రావాలి అని ఒక అనుకుంటూ ఉంటారు. నిద్ర లేచింది అయ్యా అమ్మా అంటా ఉంటే వాళ్ళకి వస్తూనే ఉంటుంది. రాత్రి వరకు డబ్బులు చూస్తారు. కోటీశ్వరులు కూడా చూడలేడు. వాళ్ళు మాత్రమే డబ్బులు చూస్తారు. వాళ్ళు బలంగా కనెక్ట్ అయిపోతారు విశ్వశక్తిని. వాళ్ళతో గొడవ పడకూడదు మనం. వాళ్ళు దాన ధర్మాలు చేయమన్నాను. ఎలా చేయాలో అలా చేసేది. వాళ్ళ మైండ్లో కూడా ఉంచుకోకూడదు. కాబట్టి దాన ధర్మాలు ఎలా చేయాలని కూడా నేర్పించాను. అలా పోవాలన్నా కానీ మీరు కనీసం ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఆ దాన ధర్మాల కింద ఫెయిల్ అయిపోతున్నారు. నేను చేస్తున్నాను సార్, 20 రోజులు చేసినాను సార్, 30 రోజులు చేసినాను సార్ అంటున్నారు. కానీ నువ్వు ఎక్కడ కరెక్ట్గా ఎక్కడ గమనిక ప్రకారం ఎక్కడ నేర్చుకున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఈ సైన్స్ రూల్ ప్రకారం ఎక్కడ నేర్చుకుంటున్నావు, అది వదిలేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా తొలగాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. నీ జీవితం మారాలంటే నువ్వు మారాలి. అప్పులు చేస్తారు. అప్పులు చేసేటప్పుడు ఒక ధైర్యంతో చేస్తారు. ఇప్పుడు అప్పు అనుకునే ఆలోచన విధానం డైలీ అప్పుల గురించి ఆలోచిస్తారు కాబట్టి అది వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. అప్పు అది నిప్పు రగలుతూనే ఉంటుంది. 10 లక్షల రూపాయలు అప్పు ఉన్నవాడు ఒక 20 లక్షలు కనీసం ఆలోచించలేవా? ఒక 30 లక్షలు సంపాదించాలని ఆలోచించలేవా? కనీసం ఒక 50 లక్షలు, ₹1,00,00,000 అనుకోలేవా? అనుకోవడంలో కూడా పిసినారుతనం, భయంతో కూడిన పిసినారుతనం. అది మీలో ఉన్న భయం. అది భయం చంపేస్తుంది. పిరిగితనం, భయం మనల్ని ఎదగనేదండి. ఎవడైతే పిరిగితనం, భయాన్ని పక్కన పెట్టి నువ్వు ఏది అనుకుంటావు, ఏం సాధించాలనుకున్నావు, నువ్వు అడుగు ముందు అడుగు వేస్తూ పోతుంటావు, వెళ్తూ ఉంటావు. ఎంతోమంది ఇప్పుడు కుక్కలు ఉంటాయి, మరుగుతూనే ఉంటాయి. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు కుక్కలు మరుగుతున్నాయి, వీళ్ళు మరుగుతున్నారు అనేసి నువ్వు పోవాల్సిన చోటుకి నువ్వు అనుకున్నది సాధించలేక ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు అనేసి నువ్వు అనుకొని ఇక్కడే కూర్చొని నువ్వు పోయేది ఎప్పుడు, సాధించేది ఎప్పుడు? ఐ డోంట్ కేర్. ఎవరు ఏమన్నా అనుకొని ఏదైనా పరుకొని నేను పోవాల్సింది, నేను కొనాల్సింది, నేను సాధించాల్సింది అని నువ్వు ఎప్పుడైతే అనుకొని అడుగు వేస్తావో వాళ్ళు ఎక్కడేసిన గొంగళ్ళు ఎక్కడనే ఉంటారు. నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు సాధనలో దిగేస్తావు. కాబట్టి అప్పులు అయిపోయిన వాళ్ళు అని భయపడుతున్నారు. సూసైడ్ చేసుకోవాలని కాల్ చేస్తుంటారు. నాకు తప్పు. సాధించడానికి పుట్టాం మనం. ఈ భూమిపైన ఎందుకు పుట్టాం? సాధించి పిచ్చిగా సాధించి పిచ్చిగా అనుభవించడానికి. అప్పు అంటే నిప్పు అన్నాను. ఇప్పుడు అప్పులైపోయినావు. పరిశోధనలో పెట్టింది నిన్ను.
నువ్వు అప్పులు అన్ని విధాలుగా నీకు సమస్యలు పెట్టింది అంటే ఏంది? నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నీ మైండ్ ఎలా వాడతావు, నువ్వు దీంట్లో నుంచి ఎలా బయటపడతావు, నువ్వు ఎలా ఆలోచిస్తావు అని పరిశోధనలు పెట్టింది. ప్రాణాలు తీసేయలేదు కదా మనల్ని, ప్రాణాలు చంపేయలేదు కదా, ప్రాణం ఉంది కదా. అప్పులు ఉన్నావు, సమస్యలు ఉన్నాయా? అప్పులు ఆ రోజు తీసినప్పుడు మాత్రం ఏ ధైర్యంతో తీసావు నువ్వు? ఆ రోజు మాత్రం అన్నా ఒక 5 లక్షలు కావాలన్నా నువ్వు అడిగినప్పుడు ఇస్తా, అప్పుడు ధైర్యం ఉండదు. ఇప్పుడు ఎందుకు పెరిగితానం వచ్చింది నీకు? అదే ధైర్యం ఇక్కడ దానికన్నా వేల రెట్లు రావాలి. ప్రాణం తీలా, మేల్కోవడానికి మనకి ప్రాణం ఉంది, ఎంతైనా సాధించవచ్చు. ఇంకా ఇప్పుడు అప్పుల్లో ఉన్నావు, ఒక 50 లక్షలు అప్పు ఉంటే కూడా భయపడి, ₹1,00,00,000 చూడండి ఫీడ్బ్యాక్లో ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఒక్కొక్క ఫీడ్బ్యాక్ అదిరిపోతున్నారు. మన ప్రాణాలు ఉంది కాబట్టి ఇంకటాల నుంచి అనుకో, ఇది కాదు నా జీవితం, సిట్కై ఇంకా సాధిస్తా, ఎంతైనా సాధిస్తా. అందుకే ఈ ప్రాణాలు నిలిపెట్టుండేది. ఇంకా సాధించుకోరు, నువ్వు ఎంతైనా పెక్కొచ్చరాలి. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు మారిపో, నీ జీవితం మారిపోతుంది. నువ్వు పాత జీవితంలోనే ఊరి కథలంతా మాట్లాడితే రామక్క సుబ్బక్కల రామాన సుబ్బన్నలాగా మాట్లాడుతున్నావు అంటే ఎక్కడ వేసిన పోగడు ఎక్కడ ఉంటావు? నీ జీవితం మారదు. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఏదైనా ఉన్నాయి, అది సంతానం, ఆరోగ్యము, భార్య భర్తల అనుబంధం, పిల్లలు చదువు, ఉద్యోగం కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, డబ్బు అప్పులు తీరాలన్నా, డబ్బు సంపాదించాలా, ఏదైనా ఉన్నాను. వీడియోలు చూడండి, నిన్ను నువ్వు నమ్ముకో. వీడియోలో బోల్డ్ ఉన్నాయి, చూసి పట్టుకున్నవాడు పట్టుకున్నంత పోవచ్చు. లేదా నీ వల్ల కాలేదా, ఒక్కసారి గురువును కలవాలంటే నా క్లాస్ అటెంప్ట్ చేయండి. క్రమ పద్ధతులు నేర్చుకో. పాడిందే పాడు డైలీ పాడిందే పాడాల్సిందే. ఎందుకు రాదు అది? ఒక పాట 10 సార్లు పాడితే రాదా పాట? నువ్వు పాడితే కదా, నువ్వు పాజిటివ్ ఎనర్జీ. ఇది ఓన్లీ సైన్స్ అండి. నువ్వు మొత్తం పాజిటివ్ థింకింగ్తో మాత్రమే ఇది అవుతుంది. నెగిటివ్ థింకింగ్తో ఏది సాధ్యం కాదు. పాజిటివ్ ఉన్నవాడికి ఏదైనా పీకేస్తుంది. పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో నువ్వు ఏదైనా సాధించగలవు. ఓకేనా? మీరైతే ఒకసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ.